ట్రంప్ ఈసారి రావడం మంచి దూకుడు మీద వచ్చినట్టు అనిపిస్తుంది. యా సో మీకేమనిపిస్తుంది? నిన్ననే అది యాజ్ 47th ప్రెసిడెంట్ గా ట్రంప్ స్వేరింగ్ చేశారు. సో థింగ్ ఇస్ దట్ అది రావడంతోనే తను బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ లేదని చెప్పినారు. అంటే సో ఎవరైతే యుఎస్లో ఇప్పుడు ఫిబ్రవరి 20th తర్వాత ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకి సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే దే వోంట్ బి ఎనీ మోర్ అమెరికన్ సిటిజన్స్. ముందు ఎలా ఉండేదంటే ఇండియా నుండి కానీ వేరే దేశాల నుండి వెళ్ళిన స్టూడెంట్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వీసా, వర్క్ వీసా, నాన్ ఇమిగ్రెంట్ వీసా, ఇప్పుడు F1 వీసా కావచ్చు, H1 వీసా, L1 వీసా, ఈ వీసాలో ఉండే అందరు కూడా, అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా, ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా స్టేటస్ కావచ్చు, వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ పోయినా కానీ వాళ్ళకి పిల్లలు కనుక పుడితే దే విల్ బీ యుఎస్ సిటిజన్స్. బట్ ఫ్రమ్ February 19th, 2025 ఆ రూల్ లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏ వీసా స్టేటస్ వస్తుంది మరి? వాళ్ళ పేరెంట్స్ ఏ స్టేటస్ లో ఉంటే ఆ స్టేటస్ లో ఉంటారు. సో H1, H4, F1, F2 అంటే డిపెండెంట్ స్టేటస్ వస్తుంది. నాట్ సిటిజన్షిప్ స్టేటస్ రాదు.